వెల్కమ్ వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు హెల్త్ ఫోకస్ ఛానల్. నేను మీ డాక్టర్ దీప్తి ఫ్రమ్ క్రౌన్స్ ఎస్థెటిక్ సొల్యూషన్స్. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్, ప్లాస్టిక్ సర్జరీ ప్రొసీజర్స్, కాస్మెటాలజీ అండ్ జనరల్ సర్జరీకి సంబంధించిన సర్వీసెస్ మన హైదరాబాద్లో మరియు విజయవాడ బ్రాంచెస్లో కలవు. సో ఈరోజు కూడా లాస్ట్ ఫ్యూ ఎపిసోడ్స్లో వచ్చిన క్వశ్చన్స్కి ఆన్సర్ చేద్దాము. వారి పేర్లతో సహా చదువుతాను, ఓకేనా? ఫస్ట్, నేచర్ హోమ్ ఫర్ ఎవర్ అనే ఐడి నుంచి మీరు ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం చాలా బాగుంది. హెయిర్ వాల్యూమ్ కోసం మీరు చెప్పినట్టు నేను ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు వీడియో నచ్చడమే కాకుండా మీరు మా వర్క్ని అక్నాలెడ్జ్ చేశారు చూడండి, దానికి మరిన్ని ధన్యవాదాలు. కీప్ వాచింగ్. థ్యాంక్ యూ. మరొకరు, బోయిని సుధాకర్ గారు, బయోటిన్ జస్ట్ హెయిర్ గ్రోత్కి తీసుకోవచ్చా అంటే వీరు అడగడం ఏంటి అంటే వితౌట్ ప్రిస్క్రిప్షన్ బయోటిన్ తీసుకోవచ్చా హెయిర్ గ్రోత్ కోసం, అంటే హెయిర్ ఫాల్ లాంటి సమస్యలు లేకపోయినా కూడా అంటే ఎస్ అండి, టెంపరీగా లైక్ 1 or 2 months వరకు అయితే ఓకే. కానీ ఎప్పుడైనా సరే ఏ సప్లిమెంట్ అయినా తీసుకునేటప్పుడు డాక్టర్ని విజిట్ అవ్వాలి, బ్లడ్ టెస్ట్ చేసుకోవాలి. ఇది ప్రాపర్గా చేయాల్సిన పని. ఇవి ఏవీ చేయకుండా మనం ఓవర్ డోస్ తీసుకుంటున్నామేమో గమనించుకోవాలి. అయితే బయోటిన్ ఒకటి అదృష్టం ఏమిటి అంటే ఓవర్ డోస్ అనేది జనరల్గా అవ్వదు. ఎక్సెస్గా తీసుకున్న అది యూరిన్ ద్వారా వెళ్ళిపోతుంది కనుక వీఆర్ సేఫ్ ఇనఫ్. బట్ స్టిల్ ఒక మెడిసిన్, ఒక సప్లిమెంట్, అది కూడా జుట్టు లాంటి సమస్యలకు తీసుకుంటున్నప్పుడు అంతర్లీనంగా అసలు ఏం ట్రిగ్గర్స్ అవుతున్నాయి, రూట్ కాజ్ ఏంటి తెలుసుకోకుండా ఎప్పుడూ హెయిర్ని డీల్ చేయకండి. అంటే ఎల్లప్పుడూ వాడుతూనే ఉంటాము, లోపల ఉన్న ప్రాబ్లమ్ని మనం ఎప్పుడూ డయాగ్నోస్ చేయలేము. సో బెటర్ మీట్ అ డాక్టర్. అసలు ఎక్కడ ప్రాబ్లం వచ్చింది, నాకు ఏం జరిగింది, ఇదేమైనా బట్టతల వ్యవహారంగా వెళ్తోందా, ఆర్ ఇట్ ఈస్ జస్ట్ హెయిర్ ఫాల్, లేదంటే నాకు బాగా జుట్టు కావాలంటే ఏం చేయాలి అని అడగండి, వారు గైడ్ చేస్తారు. సో మామూలుగా ఏంటంటే ఎరువులు లాంటివి, పిఆర్పి, జిఎఫ్సి, స్టెమ్ సెల్స్ లాంటివి అన్ని బ్లడ్ రిపోర్ట్స్ బాగా ఉంటే తీసుకోవచ్చు. ప్రతిసారి బయోటినే కాదండి. బయోటిన్ అనేది B7 వైటమిన్. వాట్ ఇఫ్ మీకు B12 వైటమిన్ డెఫిషియన్సీ ఉంటే ఎలా? మీరు B12ని వృద్ధి చేసుకోవాల్సింది మానేసి గుడ్డిగా B7 వేసుకుంటే లాభం ఏంటి? మీకు జింక్ డెఫిషియన్సీ ఉంటే జింక్ కదా మనం తీసుకోవాల్సింది. ఐరన్ డెఫిషియన్సీ ఉంటే ఐరన్ సప్లిమెంట్స్ కదా తీసుకోవాల్సింది. అలా కాకుండా ఒకటి బయటని తీసుకుంటే ఏం లాభము, రైట్? అలాగే మనకు బాగా ఒబీస్ ఉన్నాము, నాకు అన్నీ బాగానే పుష్కలంగా తింటున్నాను ఉన్నాయని మనం అనుకుంటున్నాము. వాట్ ఇఫ్ మీరు ప్రీ డయాబెటిక్ ఫేజ్లో ఉంటే ఆ HbA1c 10-11 ఉంటే మనం చూసుకోకుండా ఓన్లీ బయోటిన్ తీసుకుంటే లాభం ఏంటి? ఏం లాభం లేదు కదా. సో బయోటిన్ అనేది హెయిర్కి బాగా పనిచేస్తుందని చాలా వరకు చెప్పుకుంటూ ఉంటారు. ఇందులో నిజం లేకపోలేదు. కానీ మీకు వేరే డెఫిషియన్సీస్ ఉంటే అవి సెట్ చేసుకోకుండా ఓన్లీ బయోటిన్ వాడడం వల్ల మనకి ప్రయోజనం లేదు. ఈ విషయం గుర్తుపెట్టుకోండి, జాగ్రత్త. బ్లడ్ టెస్ట్ చేయించుకోండి ఎప్పుడైనా సరే. ప్రతి 7-8 నెలలకోసారి బ్లడ్ టెస్ట్ చేయించుకోవాల్సిందే. ఏమేం చేయించుకోవాలని నెక్స్ట్ క్వశ్చన్ రావచ్చు. హెయిర్ రిలేటెడ్ ఇష్యూస్కి లేదా హెయిర్ గ్రోత్ బాగా ఉండాలంటే సీరం ఫెరిటిన్, సీరం ఐరన్, కంప్లీట్ బ్లడ్ ప్రొఫైల్, వైటమిన్ B12, వైటమిన్ D3, థైరాయిడ్ ప్రొఫైల్, సీరం టెస్టోస్టిరాన్, ఇవి బేసిక్ టు బేసిక్ అండి. ఇవి మినిమం చేసుకోవాలి. ఆడవాళ్లలో అధిక బరువు లేదా పీరియడ్ ఇష్యూస్ లేదా మొటిమల్ ఇష్యూస్ కూడా ఉన్నాయి, దాంతోపాటు జుట్టు ఊడుతుంది అంటే మాత్రం PCOD సమస్యలు ఏమైనా ఉన్నాయో చూసుకోవాలి. కేవలం పీరియడ్స్ బాగున్నాయి కదా అని అనలైజ్ చేసుకొని PCOD లేదు అనుకోవద్దు. ఈ జనరేషన్ పిల్లల్లో ఆల్మోస్ట్ 80% మందికి PCOD సమస్యలు ఉన్నాయి. కనుక పెల్విస్ స్కాన్, అల్ట్రాసౌండ్, USG పెల్విస్ అంటారు, ఈ స్కాన్ ప్రతి సంవత్సరం చేయించుకొని తీరాలి. ఇవి చూసుకొని ఆ బ్లడ్ టెస్ట్ కూడా చూసుకొని దెన్ మీట్ యువర్ డాక్టర్. ఆర్ డాక్టర్ని మీట్ అయ్యాక వాళ్ళు ఈ టెస్టుల్లో మీకేది అవసరం అవి మాత్రమే రాస్తారు. అవి అయినాక అప్పుడు మీరు బయోటినా ఏంటి అనేది డిసైడ్ అవ్వండి. మోస్ట్ ఆఫ్ ద ప్రిస్క్రిప్షన్స్లో బయోటిన్ ఉంటుంది కనుక హెయిర్ అంటే బయోటిన్, బయోటిన్ అంటే హెయిర్ అని అనుకోకండి. అన్నం శ్రీకాంత్ గారు అనేవాళ్ళు 6 నెలల క్రితం ఒక మెసేజ్ చేశారండి మనకి. మినాక్సిడిల్ జుట్టు రాలడాన్ని ఆపగలదా అనే థంబ్నెయిల్ ఉన్న వీడియోకి నేను 10 వరకు అంత వాడను, కానీ సడన్గా నేను 1 month స్టాప్ చేశాను, మళ్ళీ నా హెయిర్ ఫాల్ అయిపోయింది, నేను అప్లై చేస్తున్నాను కానీ రూట్స్ పోతాయా? సో వీరి క్వశ్చన్ ఏంటంటే వాడి మానేశారు, అది నాకు అర్థమైంది, ప్రాపర్గా వాడలేదు.
సో మినాక్సిడిల్ వల్ల పెట్టగానే కొన్నాళ్ళు హెయిర్ ఫాల్ అయింది అని వారు మినాక్సిడిల్ వాడడం మానేశారు. సో ఒకటండి, మీరు డాక్టర్ గారిని కలిసినప్పుడే ఎప్పుడు వాడాలి, ఎంత కాలం వాడాలి అనేది ప్రాపర్గా తెలుసుకోండి. వాడుతున్నప్పుడు ఖచ్చితంగా చేయవలసిన పనులు ఏంటి అనేది మీరు తెలుసుకోవాలి. మినాక్సిడిల్ వాడిన కొన్ని వారాలు కొద్దిగా హెయిర్ ఫాల్ అవ్వచ్చు. ఎల్లుండో ఆవులెల్లుండో ఎలాగో ఊడిపోయే రాలిపోయే హెయిర్ మాత్రమే ఈరోజు ఊడిద్ది అంతే. మినాక్సిడిల్ వల్ల కొత్తగా లోపల నుంచి రూట్స్ నుంచి పెరుక్కొచ్చేస్తుందేమో మినాక్సిడిల్ అనే అపోహ వద్దు. బట్టతల వ్యవహారంగా మారుతోంది మన మాడు, స్కాల్ప్ పైన హెయిర్ అన్నప్పుడు డాక్టర్స్ మీకు మినాక్సిడిల్ సజెస్ట్ చేస్తారు. మినాక్సిడిల్ సజెస్ట్ చేసినప్పుడే మీరు వారిని అడగండి. జనరల్గా డాక్టర్సే చెప్తారు మీకు ఎలా వాడాలి ఏంటి అని. సో రాలుతుంది కదా అని ఆపేస్తే మీ రూట్స్కి ఇంకా మీరు ఏ గార్డ్ ఆర్ షీల్డ్ ఏర్పరచట్లేదు. ఇట్ ఈజ్ ఓపెన్ ఫర్ అటాక్ ఆఫ్ డిహెచ్టి అనే హార్మోన్ అటాక్ చేయకుండా మీరు ఏ ప్రొటెక్షన్, ఏ హెల్మెట్ వాడుతున్నారు ఆ రూట్స్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి? ఏం వాడట్లేదు. దెన్ ఆబ్వియస్లీ నెక్స్ట్ ఈ హెయిర్ ఫాల్ 10 రోజులు వచ్చే హెయిర్ ఫాల్కి భయపడి హెయిర్ లాస్కి దారి తీసే ప్రయత్నాలన్నీ చేస్తున్నారు మీరు మినాక్సిడిల్ వాడకుండా. సో ఒకవేళ మీకు నిజంగానే ప్రిస్క్రిప్షన్లో మినాక్సిడిల్ సజెస్ట్ చేసి ఉంటే కనుక ఖచ్చితంగా వాడండి. ప్రతిరోజు రాత్రి పెట్టినప్పుడు పొద్దున వాష్ చేయాల్సిందే, తలస్నానం చేయాల్సిందే. కనీసం వీలు కాలేదు చలికాలం అన్నప్పుడు తడి కర్చీఫ్ ఏదైనా గుడ్డని పెట్టేసి క్లీన్ క్లాత్తో స్కాల్ప్ని స్క్రబ్ ఆఫ్ చేసేసేయండి. నిన్న పెట్టిన మినాక్సిడిల్ యొక్క కెమికల్ యాక్షన్ లేదా పొర, ఆ తెల్లటి పొర అనేది స్కాల్ప్ పైన ఉండకుండా చూసుకుంటేనే నెక్స్ట్ డే వాడే మినాక్సిడిల్ బాగా పనిచేస్తుంది. రైట్, ఇదొకటి. రెండవది వచ్చేసి మినాక్సిడిల్ వల్ల ఫాల్ అవుతున్నప్పుడు మానేయడం గురించి. మానేయకూడదు. బిగినింగ్లో ఫాల్ ఉంటుంది, కంగారు పడకండి. ఫాల్ అవుతుందనే కదా, లాస్ అవుతుందనే కదా మనకు ఒక ఆయుధం అనేది ఇచ్చారు. మీరు మినాక్సిడిల్ కానీ ఫినస్ట్రైడ్ కానీ ఏదో ఒకటి వాడకుండా బట్టతలతో పోరాడుతున్నారు, లేదా పిఆర్పి ట్రీట్మెంట్స్ లాంటివి, జిఎఫ్సి ట్రీట్మెంట్స్ లాంటివి, స్టెమ్ సెల్స్ లాంటివి తీసుకుంటున్నారు అంటే, మినాక్సిడిల్ వాడకుండా ఇవన్నీ చేస్తున్నారంటే వెపన్ లేకుండా ఒక బ్యాటిల్లో పోరాడుతున్నట్టు. ఆయుధం లేకుండా మీరు యుద్ధం చేయలేరు. సో ఆయుధం ఏంటి ఇక్కడ? డిహెచ్టి బ్లాకర్స్, మినాక్సిడిల్ ఇలాంటివి అన్నమాట. సో ఆయుధం లేకుండా ఊరికే ఎరువు వాడేస్తే సరిపోదు కదా. సో బట్టతల అనేది నిజంగా అంతర్యుద్ధమే, మన లోపల చేసేది. సో ఆ యుద్ధానికి కావలసిన గట్టి వెపనే మినాక్సిడిల్. ఇది నమ్మి వాడండి. డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తే ఖచ్చితంగా ఇది గుర్తుపెట్టుకొని వాడాలి, ప్రతిరోజు వాడాలి. తిరిగి చూస్తే నెల తర్వాత ఒక 3-4 సార్లు మానేశానంతే అనేది రావాలి. ఒక 3-4 రోజులు నెలలో మానేయచ్చు, పర్వాలేదు. కానీ అలా అర్ధాంతరంగా మానేయడం వల్ల వాడిన కొత్తలో ఊడిద్ది, మానేసిన కొత్తలోనూ ఊడిద్ది. ఇంత చేసి మీ రూట్కి ఎటువంటి ప్రొటెక్షన్ లేదు, ఆయుధం లేకుండా బట్టతల అనే యుద్ధంతో మీరు పోరాడుతున్నట్టు. రైట్. సో హోప్ యూ అండర్స్టాండ్ సింపుల్ వర్డ్స్లో ఇలా చెప్తే. అలాగే మీరు అడిగిన క్వశ్చన్, రూట్స్ పోతాయా పొయ్యి ఉంటాయా అని. రూట్కి మినాక్సిడిల్ అనే గట్టి షీల్డ్, గట్టి కవచం పెట్టినా కూడా ఎరువు అనేది అప్పుడప్పుడు అవసరం అవుతుంది. మీ లైఫ్ స్టైల్ బాగలేకపోతే మినాక్సిడిల్ వాడినా కూడా నెక్స్ట్ గ్రేడ్ ఆఫ్ బాల్డింగ్కి వెళ్తూ ఉంటుంది కనుక అదనంగా కవచం, మినాక్సిడిల్ పైన మరో కవచం సప్లిమెంట్స్, మరో కవచం ట్రీట్మెంట్స్. అంతేగాని అసలైన మినాక్సిడిల్ వాడకుండా ట్రీట్మెంట్స్ బట్టతలకి తీసుకుంటున్నట్లయితే వృధా. ఒకటి. రెండవది, రూట్స్ పోతాయా అంటే మీరు మినాక్సిడిల్ వాడుతూ ఉంటే చాలా వరకు కొన్ని సంవత్సరాలు ఎక్స్టెండ్ చేయొచ్చు లైఫ్ని, రూట్స్ యొక్క లైఫ్ని. రైట్. సో కవచం ఏది లేనప్పుడు రూట్స్ ఆర్ అండర్ అటాక్. డిహెచ్టి అనే హార్మోన్ ఖచ్చితంగా అటాక్ చేస్తుంది కదా రూట్స్ని. సో డిహెచ్టి బ్లాకర్స్ ఏం వాడుతున్నారు, మీ డాక్టర్ గారు మీకు ఏం సజెస్ట్ చేశారు అనేది కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడం మర్చిపోకండి. మొదలు పెట్టారా, వాడుకోండి. ఓకే. అయితే ఒకరు అడిగారు, మినాక్సిడిల్ ఎంతకాలం వాడాలండి అని. మీకు ఎంతకాలం జుట్టు కావాలి, ఎంతకాలం బట్టతలతో పోరాడాలనుకుంటున్నారు? గివప్ చేసేస్తాను అంటే అక్కర్లేదు, ఈరోజే మానేసేయచ్చు మినాక్సిడిల్. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకున్న రోజు కూడా, ఆ తర్వాత కూడా మినాక్సిడిల్ సజెస్ట్ చేస్తారు. సో మీకు ఎంతకాలం బట్టతల రాకుండా జాగ్రత్త పడాలనుకుంటున్నారో, సర్వ ప్రయత్నాలు నేను అనుకున్నారో మొదటి మెట్టు మినాక్సిడిల్ లేదా ఫినస్ట్రైడ్ వాడాల్సిందే. మీకు ప్రిస్క్రిప్షన్లో డాక్టర్ రాశారంటే వాడాల్సిందే లాంగ్ టర్మ్.
ఏముందండి అదేదో పెద్ద పనిలాగా అనుకోకండి. ఒక్క నిమిషం అంతే. రోజు కెమికల్ అని తెలిసి కూడా పేస్టులు వాడుతున్నామా? సోప్స్ వాడుతున్నామా? ఇంట్లో సర్ఫులు, ఏరియల్స్ వాడుతున్నామా? కంటిన్యూస్‌గా కెమికల్ ఎక్స్‌పోజర్‌లోనే ఉన్నాం మనం. ఇది మెడిసిన్. అవసరమైన మెడిసిన్. బట్టతల నుంచి మనల్ని చాలా వరకు కూడా కాపాడగల మెడిసిన్. సో, దీని విషయంలో మీరెందుకంత హైరానా పడిపోయి నలుగురు జుట్టు ఊడిపోయినాయి అనేసి భయపడతారు? మొదలుపెట్టి చూడండి. ప్రాపర్‌గా వాడండి. ప్రిస్క్రిప్షన్ బేస్డ్‌గానే వాడండి. పూర్తి వివరాలు తెలుసుకొని వాడండి. అయినా నాకు ఇంకా క్వెషన్స్ ఉన్నాయంటే విజిట్ అస్ ఎట్ క్రౌన్స్ ఎస్థెటిక్ సొల్యూషన్స్. క్రౌన్స్ ఎస్థెటిక్ సొల్యూషన్స్‌కి రండి. మీకు మంచి సలహాలు, సూచనలు అండ్ ప్రాపర్ వేలో మీరు నెక్స్ట్ 5-10 ఇయర్స్ ఈ బట్టతలతో ఎలా పోరాడబోతున్నారు, ఏమేం చేయాల్సి రావచ్చు అనే ఫ్యూచర్ స్కోప్ కూడా మీకు ప్రొవైడ్ చేయబడుతుంది. అదండి. మరిన్ని క్వెషన్స్‌తో మరో వీడియోలో కలుద్దాం. ఓకేనా? బాయ్.